ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. కొందరి జీవితంలో మంచి స్నేహితులు ఉంటారు, కొందరి జీవితాలలో ముంచే స్నేహితులు ఉంటారు. ఒక్కోసారి మనం ఎంచుకున్న స్నేహితులపై అంచనాలు తారుమారవుతాయి. స్నేహం అంటే నమ్మకం. ఎదుటి వ్యక్తిపై మనం పెట్టుకున్న నమ్మకమే మనపైన కూడా ఇతరులు పెట్టుకునేది నమ్మకం. నమ్మకమే స్నేహంగా మారుతుంది. ఎవరి దగ్గర చెప్పలేని విషయాలను స్నేహితుల దగ్గరే చెప్పుకుంటాం. వ్యక్తిగత విషయాలు స్నేహితుల దగ్గర చెప్పుకుంటాం. మనపై ఇతరులకు చెడుగా చెప్పనివాడు నిజమైన స్నేహితుడు. స్నేహితులు అంటే వయసుతో సంబంధం లేదు. పెద్ద చిన్న తేడా లేకుండా స్నేహం చేయవచ్చు. కానీ ఇక్కడ నమ్మకం ముఖ్యం. నమ్మకం లేని చోట స్నేహం నిలవదు. కాబట్టి జీవితంలో స్నేహం నిలవాలంటే నమ్మకమే. అయితే ఇద్దరి మధ్య మూడోవాడు వచ్చి మనస్పర్ధలు వచ్చే విషయాలు చెప్పినా ఒక్కోసారి నమ్మవద్దు. నిన్ను ఎవరైతే పూర్తిగా నమ్మి నీతో స్నేహం చేస్తారో నువ్వు అదృష్టవంతుడవే. నువ్వు కూడా మూడవ వ్యక్తి చెప్పిన విషయాలు నమ్మి నిన్ను నమ్మిన స్నేహితుడిని దూరం చేసుకోకూడదు. అదృష్టంగా భావించాలి. ఆ విధంగా ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నిన్ను పూర్తిగా నమ్మితే నువ్వు నమ్ము. నీతో నమ్మినట్టు నటిస్తే నువ్వు నటించకు. ఆ స్నేహాన్ని వదిలిపెట్టు. నమ్మకం లేని స్నేహాన్ని వదిలిపెట్టు.